ఉగాది అని కొందరు అంటారు. వసంత ఋతువు ఆగమనానికి సూచికగా జరుపుకునే పండుగ అని ఇంకొకరు అంటారు. ఏది ఏమైనా ఉగాది అనేది చాలా విశిష్టమైన పండుగ. అసలు ఉగాదికి ఈ విశిష్టత ఎందుకొచ్చింది? ఆ రోజు మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఒక మంచి విషయం అండి. హ్మ్. ఏంటంటే, ఒక ఉగాదే కాదండి. ప్రకృతిలో మార్పు చేయగలిగే ప్రతి విషయాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, సాంప్రదాయాన్ని, శాస్త్రాన్ని కలిపి మనకు అలవాటయ్యేటట్టు చేశారు. హ్మ్. ఓకేనా? సో, ఉగాది అనే దాని నుంచి మనం ప్రారంభం చేసుకుందాం యెస్. అనుకోండి. సో, ఇక్కడ వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇక్కడ ప్రకృతిలో మార్పు చేర్పులు జరుగుతాయనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అవును. ఇంకోటేంటి, కాలగమనం అనుకోండి, యుగారంభం అనుకోండి, రకరకాల పేర్లతోటి మనం మనం అవును. పిలుచుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అవును. బట్ వాస్తవం చెప్తున్నాను. ప్రతి పండుగలో మీరు గమనించినట్లయితే అది డెఫినెట్‌లీ క్లైమాటికల్ చేంజెస్‌ని ఇండికేట్ చేసేదే అయ్యుంటది పండుగ. ఇలా ఓకే. వేరే ఏం లేదండి. వేరేం లేదు. వేరే ఏం లేదు. శివరాత్రి రోజు చూసుకోండి ఉదాహరణకి. చలిపోతుంది. శివరాత్రి రోజు మనం వెనకటి భాషలో ఏందంటే, చలి గూడా శివ శివ అని మాయమైతది అంటారు. మాయమైపోతా. అవును. శివరాత్రి రోజు ఏం చేస్తాం చెప్పండి మనం? జాగరణం చేస్తాం. జాగరణ. ఎందుకు జాగరణం చేస్తాం చెప్పండి అసలు? సరే అదేదో పురాణికమైనటువంటి వైదికమైనటువంటి ఒక కథ ఉందో, అవును. శివుడు ప్రసన్నమైతాడు. ఈ రకరకాల విషయాలు అవును. పక్కన పెట్టండి. అవును. సైన్స్ తీసుకొచ్చుకుందాం. అవును. ఓకేనా? మన నెక్స్ట్ జనరేషన్‌కి సైన్స్‌తో కలిపి చెప్తే వింటారు. వింటారు. కరెక్ట్. సో, సైన్స్‌తో మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. అందులో సైన్స్ ఏం దాగి ఉందంటే, క్లైమాటికల్ కండిషన్స్ మార్చేటప్పుడు బాడీని దాని అనుగుణంగా సెట్ చేయాలి. సో, ఓహో! ఆ రోజుతోటి ఆ! చలి అనేటువంటిది మాయమై అమాంతంగా టెంపరేచర్ రైజ్‌లోకొస్తది. అలా రైజ్ అవ్వడం వల్ల పొత్తి కడుపు నరాలు బిగుసుకపోతాయి, గుంజుకపోతాయి. హుహు. ఓకేనా? సో, కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ఆ రోజు ఉపవాసం ఉండమన్నారు. ఆ రోజు ఉపవాసం ఉండడం ఉండడం వల్ల ఏమైతది అంటే, ఆటోమేటిక్‌గా బాడీ అంతా ఒకసారి రిఫ్రెష్ అయిపోతది. ఆ! ఈ మన భాషలో చెప్పాలంటే డిటాక్సైడ్ అయితది. ఓకే. లేదా మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా! ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్స్ అని అవన్నీ. అవును. అవును. సో, అది అది ఏం లేదది. ఆ! ఒక 16, 18 గంటలు గనక శరీరానికి ఏ ఆహారం తీసుకోకుండా ఉన్నట్టయితే, లోపడున్న అవయవాలన్నీ గూడా తనంతట తాను సర్దుకుంటాయి. హుహు. క్లైమాటికల్ కండిషన్‌కి సదురుకుంటాయన్నట్టు. ఓకే. సో, అలా ప్రతి దాంట్లో ఒకటుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఉగాది ఉంది. అవును. ఉగాది మనం పొద్దున్న లేస్తాము. చక్కగా మనం తల్లిదండ్రులతోటి బొట్టు పెట్టించుకొని, తలకి నూనె అంటించుకొని, మంచిగా అభ్యంగన స్నానం చేస్తాము. అవును. దేవతార్చన చేస్తాం. ఇవన్నీ చేస్తాం. ఉగాది అనంగానే ఫస్ట్ ఏం చెప్తామండి? షట్‌రుచుల సమ్మేళమైనటువంటి ఉగాది ఉగాది పచ్చడి పచ్చడి. తీసుకుంటాం. అవును. అంటే ఉగాది పంచాంగ శ్రవణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఉగాది ఉగాది పచ్చడికి పచ్చడికి గూడా గూడా అంత ఉంది. ఉగాది ప్రాధాన్యత. పచ్చడిలో షట్‌రుచులు లేవా? ఎందుకు తీసుకున్నారు షట్‌రుచులు? ఉగాదికి మీరు ఈ శివరాత్రికి ఎంత టైమ్ గ్యాప్ తీసుకోండి. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ ఉంటుంది. అవును. 30 రోజులుంటది. ఓకే. 30 రోజులు శరీరపరమైనటువంటి అప్ అండ్ డౌన్స్ ఒస్తాయి. ఆహా! ఎందుకు అంటే, ఈ 30 రోజులలో మీరు గమనించినట్లయితే 2 రోజులు, 3 రోజులు టెంపరేచర్ రైజ్ అయితది. అవును. మళ్ళీ చలి పెడతది. అవును. రాత్రి చలి పెడతది. పొద్దున పూట ఎండ కొడతది. అవును. అంటే ఈ 30 రోజులు గూడా అబ్నార్మాలిటీయే టెంపరేచర్స్‌లలో. ఓకే. ఓకే. సో, ఇక్కడి నుంచి కాన్‌స్టాంట్‌గా ఎండ కొట్టడం స్టార్ట్ అయితది. హుహు. మీరు ఎప్పుడు గమనించినా, మీరెన్నడైనా ఫోర్‌కాస్ట్ గమనించుకుంటే, ఉగాదికి ఖచ్చితంగా వారం రోజుల ముందు చినుకు రాలకుండా ఉండదు. ఆ! నిన్న బ్రహ్మాండంగా పడింది. ఖచ్చితంగా చినుకు రాలకుండా ఉండదు. ఇప్పుడు గాదు మీరు 50 ఏళ్ళు ఎనకకెళ్ళిపోయి గూడా చెక్ జేసుకొని చూసుకోవచ్చు. ఓకే. ఖచ్చితంగా వారం రోజుల ముందు ఖచ్చితంగా వర్షం పడుతుంది. వర్షం పడ్డ తర్వాత వచ్చేటువంటి యాప చిగురు, వర్షం పడ్డా కూడా నిలదొక్కుకున్నటువంటి ఒక మామిడికాయ, బెల్లము, ఉప్పు ఇవన్నీ కలిపి చేసేటువంటి దాన్ని ఔషధం. అద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఉగాది పచ్చడి. అబ్బా! పచ్చడి అని వాడుకలోకొచ్చారు గదా! అవునవును. యాక్చువల్ ఔషధం అది. ఔషధము. ఆ! అద్భుతమైన మెడిసిన్ అది. అది తీసుకోవడం వల్ల జీర్ణకోశం ఏదైతే ఉందో పర్ఫెక్ట్‌గా పనిచేయడం ప్రారంభమైంది. ఓకే. ఈ ఇది ఏంటంటే పెద్ద పేగుకు మంచిదండి. ఆ! ఉగాది పచ్చడి పెద్ద పెద్ద పేగుకి చాలా మంచిది. ఓకే. సో, అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పండుగకండి ఆ! సైన్స్ చెప్తే అప్పుడు అర్థం కాకపోయేది కదా ఎవరికీ. అవును. అక్షర జ్ఞానం తక్కువ. అవును. సో, కాబట్టి ఏం చేసేవారు ప్రతి పండుగ క్లైమేట్స్ ఎప్పుడు మారుతున్నాయో చూసుకొని, దానికొక పండుగను కలుపుతూ, దానికొక సాంప్రదాయాన్ని కలుపుతూ, అదే విధంగా మనకు ఆహార అలవాట్లను తీసుకొచ్చారు. ఓకే. అది విశేషం అన్నట్టు. సో, హ్మ్. ఉగాదికి ఎందుకు ఎందుకు మనకి ఉగాది పచ్చడి పెట్టారంటే, హ్మ్. ఇదొక అద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఆయుర్వేదం ప్రకారంగా. హుహు. ఇంటెస్టైన్‌కి చాలా మంచిది. ఓహోహో! అట్లా. రైట్. గురుగారు ఇప్పుడు ఈ ఉగాది తర్వాత గ్రహాలు మారుతున్నాయి. స్థానాలు చాలా మారుతున్నాయి. శని గ్రహం కావచ్చు, బృహస్పతి గురుగ్రహం కావచ్చు.
మారడం ద్వారా జరగబోయే పరిణామాలు ఏంటి? నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండి. అవును. ఎప్పుడైనా శని, గురువులు కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా విపత్తు కలగడానికి అవకాశం ఉంటది. ఓకే. మంచి ఏం ఎందుకంటే జరగదా? మంచి ఈ ఏం 2 జరగదా? గ్రహాలు కొట్టుకోవడం వల్ల చాలా డ్యామేజ్ అవుతది. ఓహ్! ఇక్కడ గురు, శనులు కలవటం లేదు. ఇక్కడ శని, రాహు, శుక్రుడు, బుధుడు, రవి వీళ్ళు మాత్రమే కలుస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు రవితో కూడుకున్న ఇన్ని గ్రహాలుంటే సూర్య భగవానుడికి ఒక ఆశీర్వచనం ఉంది. అతనికో హ్మ్. వరం ఉంది త్రిమూర్తుల చేత. తను ఓకే. ఏ రాశిలో అయితే ఉంటే మిగతా ఆ రాశిలో ఉన్న వాళ్ళందరి బలాన్ని తను గుంజేసుకుంటాడు. అవును. సో, ఈ పంచగ్రహ కూటమిలో అత్యంత బలమైనటువంటి వాడు రవి అవుతాడు. హ్మ్. ఇక్కడ శని గాదు, రాహు గాదు ఇవేవి కూడా కాదు. ఓకే. అత్యంత బలవంతుడు ఎవరయ్యా ఇక్కడ అంటే రవి. ఆ! సో, ఇక్కడ రవి వల్ల ఏమైతది అనంటే రవితో పాటు కూడుకున్నటువంటి శని ఇక్కడ. ఓకే. సో, కొంత ఏమైతదంటే రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కలగొచ్చు రాజులకి. ఆ! ఒక రాజుకున్న ఇంకో రాజుకు మధ్యల కొంత కమ్యూనికేషన్ గ్యాప్ గాని, ఇబ్బంది గాని తలెత్తేటువంటి అవకాశం ఉంటది. ఓకే. సరే ఉదాహరణకు అనుకోండి. ఓ 4 ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడదాం అనుకోండి. ఇవి అవును. విచ్ఛిన్నమైపోతాయి. విచ్ఛిన్నమైపోతాయి. కరెక్ట్. ఇప్పుడు అంటే మాట వరుసకు అంటున్నాను. మరి దయచేసి ఇలా రాజకీయం చేసి మళ్ళా అవును. మీరు కామెంట్స్ చేయకండి దయచేసి. అంటే ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఇండియా కూటమి అని ఒకటి పెట్టుకున్నారు కదండీ. అవును. అంటే 4 రకాల రాజులు కలిసి ఒక ఇంకో సామ్రాజ్యం మీదకి దండయాత్ర చేద్దాం అనుకున్నారు. ఈ కూటమిలు నిలవవన్నట్టు. ఆ! విచ్ఛిన్నమైపోతాయి. ఓకే. ఈ పంచగ్రహ కూటమి వల్ల కలిగే విషయం అది. ఓకే. దీనికి రాశి ఫలితాలకు ముడిపెట్టకండి. అదేలెండి. దీనికి ఆ! ప్రకృతి కూడా ముడిపెట్టకండి. హ్మ్. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏమి లేవు. అన్నీ బ్రహ్మాండంగా మన కష్టాలు తీరుతాయి. వి లీడ్ ఎ వెరీ గుడ్ లైఫ్. ఓకే. అన్ని వృత్తుల వారు, అన్ని రకాల వాళ్ళు రిలాక్స్ అయితారు. మంచి రోజులు వచ్చినాయని ఫీల్ అయితారు. ఆ! భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే. ఒక రాజుల మధ్య మాత్రమే ఒక రకమైన మిస్‌కమ్యూనికేషన్స్ విడిపోతారు. ఓకే. అంతే. రైట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.